మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మిక్చర్ అండ్ అలిగేషన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మిక్చర్ అండ్ అలిగేషన్. మనం డైలీ లైఫ్లో చూస్తుంటే మిల్క్కి వాటర్ యాడ్ చేయడం కావచ్చు, హనీకి జాగరీ అంటే హనీకి బెల్లం యాడ్ చేయడం కావచ్చు, ప్యూర్ గీకి వెజిటేబుల్ ఆయిల్ యాడ్ చేయడం కావచ్చు. అంటే ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మనం రెగ్యులర్గా రియల్ లైఫ్లో డైలీ చూస్తుంటాం. సో వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద మిక్చర్. అంటే మనం చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ చేస్తుంటాం. నాకు తెలిసి ఏ ప్రాబ్లమ్స్ అంటే, ఇన్ ఏ క్లాస్ రూమ్ వీ హ్యావ్ ఏ 50 మెంబర్స్. క్లాస్ రూమ్లో 50 మెంబర్స్ ఉన్నారు. 50 మెంబర్స్లో బాయ్స్ యావరేజ్ మార్క్స్ ఆర్ 25 and girls average marks are 30. Total class average marks are 28. How many boys are in the classroom? మనం చిన్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ చేస్తుంటామంటే, బాయ్స్ యావరేజ్ మార్క్స్ ఆర్ 25 అండ్ గర్ల్స్ యావరేజ్ మార్క్స్ ఆర్ 30 అండ్ టోటల్ క్లాస్ యావరేజ్ మార్క్స్ ఇస్ 28. టోటల్ క్లాస్ యావరేజ్ మార్క్స్. మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తున్నామంటే, టోటల్ మెంబర్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈస్ 50 అనుకుంటే బాయ్స్ ఎక్స్ అని నేను అజ్యూమ్ చేసుకుంటే, మరి గర్ల్స్ ఎంతమంది అవుతారు? 50 మైనస్ ఎక్స్ అవుతారు. సో టోటల్గా 50 మెంబర్స్ ఉన్నారు. సో 50 మెంబర్స్ యొక్క మార్క్స్ అండ్ ఈచ్ బాయ్కి 25 మార్క్స్ వస్తే ఎక్స్ నెంబర్ ఆఫ్ బాయ్స్. అంటే హౌ కెన్ వీఆర్ గోయింగ్ టు రైట్? మనం ఎట్లా రాస్తామంటే 25 ఇంటూ ఎక్స్ అని రాస్తాం. ఇక్కడేమని రాస్తాం? 30 ఇంటూ 50 మైనస్ ఎక్స్ అని రాస్తాం. ఇక్కడేమని రాస్తాం? ఈచ్ మెంబర్కి 28 మార్క్స్ వచ్చాయి. ఎంతమందికి వచ్చాయి? 50 మెంబర్స్కి వచ్చాయి. అంటే ఏమని రాస్తాం? 28 ఇంటూ 50 అని రాస్తాం. సో మనం ఇట్లా సాల్వ్ చేస్తే ఇట్ వుడ్ సపోజ్ టు కన్స్యూమ్ సో మచ్ ఆఫ్ టైం. ఇట్లా మనం సాల్వ్ చేస్తే మనకు చాలా టైం పట్టుద్ది ప్రాబ్లమ్ సాల్వ్ అవుట్ చేయడానికి. సో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా, ఫర్ సపోజ్ ఒక టైప్ ఆఫ్ షుగర్ ఉంది, షుగర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. ఇంకొక టైప్ ఆఫ్ షుగర్ ఉంది, ఆ టైప్ ఆఫ్ షుగర్ని రెండింటిని యాడ్ చేసి రిజల్టెంట్ షుగర్ అంటే మిక్స్డ్ షుగర్ని మనం ఎంతకి సెల్ చేయాలి అనే కాన్సెప్ట్ కావచ్చు. ప్యూర్ ఘీని వెజిటేబుల్ ఆయిల్ యాడ్ చేసి రిజల్టెంట్ ఘీని సెల్ చేయడం కావచ్చు. హనీని జాగరీతో యాడ్ చేసి ఆ అడల్టరేట్ అయిన హనీ అంటే ఆ కల్తీ అయిన హనీని సెల్ చేయడం కావచ్చు. ఎవ్రీ కాన్సెప్ట్ ఈస్ రిలేటెడ్ టు ద మిక్చర్ అండ్ అలిగేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాం. ఒకసారి ఇదే ప్రాబ్లమ్ని చేద్దాం. బాయ్స్ యావరేజ్ 25 మార్క్స్, గర్ల్స్ యావరేజ్ 30 మార్క్స్. సో టోటల్గా క్లాస్ రూమ్ యావరేజ్ ఇస్ 28 అయితే హౌ మచ్ బాయ్స్ అంటే ఎంతమంది, హౌ మెనీ బాయ్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ హౌ మెనీ గర్ల్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇస్ ఎ క్వశ్చన్. టోటల్ క్లాస్ స్ట్రెంత్ ఎంత అంటున్నాం? 50 మెంబర్స్ అన్నాం. ఇది నార్మల్గా చేస్తే ఏమనుకుంటున్నాం? చాలా టైం తీసుకుంటుంది అనుకుంటున్నాం. సో అందుకే మనం ఎట్లా సాల్వ్ చేస్తున్నాం ఈ ప్రాబ్లమ్ని? మిక్చర్ అండ్ అలిగేషన్. అంటే ఒక సైడ్ బాయ్స్ యొక్క యావరేజ్ వేసాను, ఇంకొక సైడ్ గర్ల్స్ యొక్క యావరేజ్ వేసాను, ఇక్కడ ఏం వేసాను? క్లాస్ యొక్క టోటల్ యావరేజ్ వేసాను. అంటే ఈ వాల్యూ షుడ్ బి ఇన్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్. ఈ వాల్యూ ఎట్లుంటుంది అంటే ఈ రెండు వాల్యూల మధ్యలో ఉంటుంది. నేను ఏం చేస్తున్నా అంటే మ్యాక్సిమం అంటే పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నా, లార్జర్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. 30 మైనస్ 28 వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు 2. 28 మైనస్ 25 నేను ఏమంటున్నా? లార్జర్ నెంబర్ నుంచి అంటే మాక్సిమం వాల్యూ నుంచి మినిమం వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నా. 28 మైనస్ 25 వాల్యూ ఎంత? 3. అంటే ఏ రేషియోలో ఉంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? 2:3 రేషియోలో ఉంటారు. అంటే 2:3 రేషియోలో ఉంటారు అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 పార్ట్స్ ఉన్నాయి. టోటల్ క్లాస్ స్ట్రెంత్ ఎంత అని చెప్పాను? 50 మెంబర్స్ అన్నాను. 5 పార్ట్స్ 50 మెంబర్స్ అంటే ఈచ్ పార్ట్ ఎన్ని మెంబర్స్? 10 మెంబర్స్. బాయ్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 2 పార్ట్స్ ఉన్నారు. గర్ల్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 3 పార్ట్స్ ఉన్నారు. మరి నాకు బాయ్స్ కావాలనుకున్నప్పుడు 2 పార్ట్స్ వాల్యూ ఎంత అవుద్ది? ఈచ్ పార్ట్ 10 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత అవుద్ది? 20 మెంబర్స్ ఇస్ ద స్ట్రెంత్ ఆఫ్ ద బాయ్స్. సో మనం ఇట్లా మిక్చర్ అండ్ అలిగేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి చాలా సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం ఏమంటుండంటే, ఇన్ వాట్ రేషియో షుడ్ యూ మిక్స్ 2 వెరైటీస్ ఆఫ్ షుగర్ కన్సిస్టింగ్ 30 రూపీస్ పర్ కేజీ అండ్ 40 రూపీస్ పర్ కేజీ టు గెట్ ద రిజల్టెంట్ షుగర్ కాస్ట్ 34 రూపీస్ పర్ కేజీ. క్వశ్చన్లో ఏమంటుండంటే 2 టైప్స్ ఆఫ్ షుగర్ని మిక్స్ చేసి రిజల్టెంట్ షుగర్ని 34 రూపీస్ పర్ కేజీకి సెల్ చేస్తే అవి ఏ రేషియోలో డివైడ్ చేయబడ్డాయి అంటే ఏ రేషియోలో మిక్స్ చేయబడ్డాయి అంటుండు. సో ఫస్ట్ షుగర్ యొక్క కాస్ట్ ఎంత మెన్షన్ చేశాడు క్వశ్చన్లో?
ఫస్ట్ షుగర్ యొక్క కాస్ట్ 30 రూపీస్ అని మెన్షన్ చేస్తాడు. అంటే సెకండ్ టైప్ ఆఫ్ షుగర్ అంటే సెకండ్ వెరైటీ ఆఫ్ షుగర్ ఎంత మెన్షన్ చేస్తాడు, 40 రూపీస్ పర్ కేజీ. రిజల్టెంట్ ఎంత మెన్షన్ చేశాడు, 34 అని మెన్షన్ చేశాడు. నేను ఏం రాస్తున్నానంటే టైప్ 1 యొక్క షుగర్ ఎంత 30, టైప్ 2 యొక్క షుగర్ ఎంత 40, రిజల్టెంట్ షుగర్ ఎంత 34. నేనేం చెప్పాను, ఇదేమో టైప్ 1 షుగర్, ఇదేంటి టైప్ 2 షుగర్. దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ రిజల్టెంట్ షుగర్. అంటే రెండు షుగర్స్ ని నేను మిక్స్ చేసి రిజల్టెంట్ షుగర్ ని 34 రూపీస్ కి సెల్ చేయాలంటే నేను ఏ రేషియోలో ఆ రెండింటిని నేను మిక్స్ చేయాలనేది నా క్వశ్చన్. అంటే మాక్సిమం ఎంత 40 ఉంది అంటే లార్జర్ వాల్యూ 40 and smaller value 34. 40 minus 34 value should be equals to 6. Then ఇక్కడ ఎంత 34. 34 is a maximum, 30 is a minimum. అంటే 34 is a larger value, this is 30 is a smaller value. 34 minus 30 is what, 4. 6 is to 4. Cancellation ఏమవుద్ది, 2 3s are 6, 2 2s are 4. అంటే ఏ రేషియోలో మిక్స్ చేశారు, 3:2 రేషియోలో మిక్స్ చేశారు. I hope so my point is clear. ఏమంటుండంటే టైప్ 1 షుగర్ 30 రూపీస్ పర్ కేజీ, టైప్ 2 షుగర్ 40 రూపీస్ పర్ కేజీ, రిజల్టెంట్ రెండింటిని మిక్స్ చేసిన షుగర్ 34 రూపీస్ పర్ కేజీ అయితే ఆ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేశారు అనేది క్వశ్చన్. సో నేను 30 40 మధ్యలో 34 రాసుకున్నాను. 40 is a larger number when compared to 34. 40 minus 34 6. 34 is a larger number when compared to 30. 34 minus 30 which is equals to 4. నేను 2 టేబుల్తో క్యాన్సిల్ చేశాను. 2 3s are 6, 2 2s are 4. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఓవర్. దెన్ వీ కెన్ మేక్ ఎ మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఒకసారి సెకండ్ క్వశ్చన్ ని మనం కీన్ గా అబ్జర్వ్ చేస్తే, వాట్ రేషియో మస్ట్ గ్రాసర్ మిక్స్ 2 వెరైటీస్ ఆఫ్ పల్సెస్, రెండు వెరైటీస్ ఆఫ్ పల్సెస్ ని మిక్స్ చేస్తుండు, కాస్టింగ్ ₹15. ఒక వెరైటీ నేమో 15 రూపీస్ పర్ కేజీ అండ్ సెకండ్ వెరైటీ నేమో 20 రూపీస్ పర్ కేజీ. అయితే మిక్చర్ వర్త్ రూపీస్ ఎంత అంటుండంటే రిజల్టెంట్ మిక్చర్ కి ఎంతనంట 16.5 రూపీస్ పర్ కేజీ. మరి ఏ రేషియోలో మిక్స్ చేయాలని అనేది క్వశ్చన్ మనకి. సో వాట్ రేషియో మస్ట్ గ్రాస్ మిక్స్ అంటుండు. సో మనం చూస్తే ఫస్ట్ టైప్ ఎంత ఉంది పల్స్, దిస్ ఇస్ ద టైప్ 1, దిస్ ఇస్ ద టైప్ 2. టైప్ 1 ఏమో 15 రూపీస్ పర్ కేజీ, టైప్ 2 ఎంత ఉంది 20 రూపీస్ పర్ కేజీ. రిజల్టెంట్ రెండింటి యాడ్ చేసాక వచ్చింది ఎంత ఉంది 16.5 రూపీస్ పర్ కేజీ. నేను ఎక్కడ రాస్తున్నాను, ఇన్ బిట్వీన్ ద 2 నెంబర్స్, రెండు నెంబర్స్ల మధ్యలో నేను రాస్తున్నాను. ఒకసారి చూస్తే ఇక్కడ ఏది 20 ఈజ్ మాక్సిమం, 20 minus 16.5 ఈజ్ 3.5 ఆబ్వియస్లీ. 16.5 minus 15 ఈజ్ 1.5. సో పాయింట్ అంటే by 10 ఈజ్ క్యాన్సల్. సో 35 is to 15. 3.5 is to 1.5 అంటే 35 is to 15. అంటే 5 7s are 35, 5 3s are 15. In what ratio should they mix? ఏ రేషియోలో ఆ రెండింటిని మనం కలపాలంటే 7:3 రేషియోలో మనం ఆ రెండింటిని కలపాలి. సెకండ్ ప్రాబ్లమ్ ఈస్ ఓవర్. దెన్ థర్డ్ ప్రాబ్లమ్ ఒకసారి చూద్దాం. థర్డ్ ప్రాబ్లమ్ ఎట్లుందంటే, ద కాస్ట్ ఆఫ్ టైప్ 1 మెటీరియల్ ఈస్ 15 రూపీస్ పర్ కేజీ. The type 2 material is 22 rupees, 20 rupees per kg. If the both type 1 and type 2 are mixed in the ratio of 2:3, then what price per kg the mixed variety of material అంటుండు. టైప్ 1 మెటీరియల్ ఏమో 15 రూపీస్ పర్ కేజీ అంట, టైప్ 2 మెటీరియల్ ఎంత అంటుండు 20 రూపీస్ పర్ కేజీ అంటుండు. రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేయమండు 2:3 రేషియోలో మిక్స్ చేస్తే మరి దాన్ని ఎంతకి సెల్ చేయాలి మనం. టైప్ 1 ఏమంటుండు 15 రూపీస్ పర్ కేజీ. టైప్ 1 నేను ఏమని రాస్తున్నాను 15 రూపీస్ పర్ కేజీ, కాబట్టి నేను 15 రూపీస్ పర్ కేజీ రాస్తున్నాను. టైప్ 2 ఎంత అంటుండు 20 రూపీస్ పర్ కేజీ అంటుండు. రెండింటిని మిక్స్ చేసే రేషియో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 2:3. ఐ హోప్ సో 2:3 అని ఇచ్చాడు. సో ఈ రెండింటిని 2:3 ఇచ్చాడు. రిజల్టెంట్ మిక్చర్ ని నేను ఎంతకి సెల్ చేయాలనేది నా క్వశ్చన్. రిజల్టెంట్ మిక్చర్ ని సో ఇట్లా క్వశ్చన్ అడిగినప్పుడు 15 కి 20 కి డిఫరెన్స్ ఎంత, 20 minus 15 వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు 5. ఈ రెండు ఎన్ని పార్ట్స్, ఇది 2 పార్ట్స్, ఇది 3 పార్ట్స్, టోటల్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్.
అంటే 5 parts value should be equals to 5. Then what exactly the value of one part? 5 parts value 5 అయితే 1 part value ఎంత 1. అంటే దీని నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎన్ని పార్ట్స్ వచ్చినాయి 2 పార్ట్స్ వచ్చినాయి. 1 పార్ట్ వాల్యూ 1 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత 2. ఈ నెంబర్ నుంచి ఒక నెంబర్ని నేను సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు 2 వాల్యూ వచ్చింది. అంటే ఏ నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు 2 వాల్యూ వస్తుంది 20 minus 18 equals to 2. The answer for the question is 18 rupees. Answer for the question ఏంటి 18 rupees per kg. నేను ఏం చేయలేదు, ఈ రెండింటి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేశాను 5. ఇదేమో 2 పార్ట్స్ ఉన్నది, ఇదేమో 3 పార్ట్స్ ఉంది. టోటల్ ఎన్ని పార్ట్స్ యాక్చువల్గా 5 పార్ట్స్ వాల్యూ 5. మరి ఈచ్ పార్ట్ వాల్యూ 1 పార్ట్ వాల్యూ ఎంత 1. ఈ రెండి డిఫరెన్స్ ఎంత 2 పార్ట్స్ అని ఉంది. ఐదర్ ఈ రెండి డిఫరెన్స్ వేసుకున్నా నాకు ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండి డిఫరెన్స్ ఎంత ఉంది 3 పార్ట్స్ ఉంది. ఈచ్ పార్ట్ 1 అయితే 3 పార్ట్స్ ఎంత 3. అంటే 15 కంటే ఎక్కువ ఉండాలి, 20 కంటే తక్కువ ఉండాలి. 15 కంటే 3 పార్ట్స్ ఎక్కువ అంటే 15 ప్లస్ 3 ఎంత 18. ఆర్ ఇక్కడ 2 పార్ట్స్ ఉంది అంటే 20 కంటే 2 పార్ట్స్ తక్కువ అంటే 20 మైనస్ 2 పార్ట్స్ అంటే ఈచ్ పార్ట్ 1 అంటే 2 పార్ట్స్ వాల్యూ ఎంత 2. 20 minus 2 ఎంత 18. So 18 is the solution for this question. We can make a move to the next question. Next question కి వెళ్ళిపోదాం. 4 kgs of sugar price at 50 per kg. Mixed with 8 kg of sugar price 60 per kg. Find the rate of mixed sugar అంటుండు. ఒక వెరైటీ ఏమో 50 రూపీస్ పర్ కేజీ, ఇంకొక వెరైటీ ఏమో 60 రూపీస్ పర్ కేజీ. మిక్స్డ్ వెరైటీ యొక్క అంటే మిక్స్ అయిన రిజల్టెంట్ మిక్చర్ యొక్క మనం కాస్ట్ ఎంత అనేది మనం ఫైండ్ చేయాలి. సో మనం ఫైండ్ చేయాలంటే ఇనిషియల్ గా 50 రూపీస్ పర్ కేజీ అండ్ టైప్ 2 ఎంత ఉంది 60 పర్ కేజీ. సో రెండింటిని ఏం చేస్తున్నా మిక్స్ చేస్తున్నాం. సో మిక్స్ చేసేటప్పుడు రేషియో ఏమని ఇచ్చాడా అంటే ఫస్ట్ ది 4 kgs అంట, ఇది 4 kgs అంట, మరి ఇది ఎన్ని కేజెస్ అంట సెకండ్ టైపీస్ 8 kgs అని క్వశ్చన్ లో మెన్షన్ చేశారు. అంటే ఇది 4 kgs, ఇది 8 kgs అంటే ఏ రేషియోలో ఉండొచ్చు 4 1s 4 2s అంటే ఏ రేషియోలో ఉంటుంది 1:2 రేషియోలో ఉంటుంది. అంటే ఏ రేషియోలో ఉంటుంది 1:2 రేషియోలో ఉంటుంది. మనం ఇందాకటి ప్రాబ్లంలో సాల్వ్ చేసాం. ఇది టైప్ 1 షుగర్ అనుకుంటే ఇది టైప్ 2 షుగర్ అనుకుందాం. సో ఇందాక ప్రాబ్లంలో మనం ఎట్లా సాల్వ్ చేసాం దిస్ ఈజ్ 1 పార్ట్, ఇది 2 పార్ట్స్ అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్. మీదేం చేసాం ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేసాం. 60 minus 50 ఎంత 10 అంటే 3 పార్ట్స్ వాల్యూ 10 అయితే మరి 1 పార్ట్ వాల్యూ ఎంత అవుద్ది 10/3 అవుతుంది. 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది 10/3 అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 10/3. 1 పార్ట్ వాల్యూ 10/3 అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే 3 1/3. 3 3s 9, 1 is left, so 1/3. అంటే 50కి 60కి మధ్యలో ఉండాలి. అంటే 60 కంటే ఎన్ని పార్ట్స్ తక్కువ ఉండాలి ఓన్లీ 1 పార్ట్ తక్కువ ఉండాలి. 1 పార్ట్ వాల్యూ మనకి ఏమని తెలుసు 3 1/3 అని తెలుసు. 1 పార్ట్ వాల్యూ మనకి అక్కడ 3 1/3 అని తెలుసు. అంటే 60 కంటే 3 1/3 తక్కువ ఉండాలి. 60 minus 3 1/3 వాల్యూ ఎంత 56 2/3. 56 2/3 అంటే 56.66 rupees per kg. 56.66 rupees per kg. So I hope so my point is clear. So next question కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమంటుండంటే ఇన్ వాట్ రేషియో మస్ట్ టీ వర్త్ ఈస్ 60 per kg be mixed with టీ వర్త్ ఈస్ 65 rupees per kg in such that by selling that mixture at 68.20 per kg there can be a gain 110%. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే గెయిన్ 110% వస్తుందంట. అంటే గెయిన్ 10% వస్తుంది. గెయిన్ 10% వస్తుందంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే నేను 100కి కొన్నాను అనుకుంటే 10% నాకు ప్రాఫిట్. అంటే నేను 110కి ఏం చేసా సెల్ చేసా. సో నాకు ఆ 110 వాల్యూ ఏమని ఇచ్చాడు 68.2 అని ఇచ్చాడు. నాకు ఆ 110 వాల్యూ ఏమని ఇచ్చాడు 68.2 ఇచ్చాడు. మరి నాకు పడ్డ ప్రైస్ ఎంత నేను కొన్న ప్రైస్ అంటే నేను రెండింటిని మిక్స్ చేసినప్పుడు నాకు వచ్చిన ప్రైస్ ఎంత అంటే 100 అంటే నా కాస్ట్ ప్రైస్ అన్నమాట. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద వాల్యూ 0 హ్యాస్ బీన్ క్యాన్సిల్. 11 6 66, 11 2 అంటే 6.2 into 10 వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు 62. నాకు ఇది 62 అని తెలుసు. రెండింటిని మిక్స్ చేశాక అంటే ప్రాఫిట్ లేదు, రెండింటిని మిక్స్ చేశాక 62
నాకు వచ్చిన ప్రైస్ అన్నమాట. సో నేను 110% అంటే 10% ప్రాఫిట్కి కనుక నేను సెల్ చేస్తే అప్పుడు నాకు 68.2 వచ్చింది. బట్ నాకు కాస్ట్ ప్రైసే కావాలి అంటే 60 రూపీస్ పర్ కేజీ ఏమో టైప్ 1 అండ్ 65 రూపీస్ పర్ కేజీ ఏమో టైప్ 2. రెండింటిని మిక్స్ చేయాలి. మిక్స్ చేసినప్పుడు ఎట్లా 62 ఏమో రిజల్టెంట్. సో maximum అంటే larger number minus smaller number and larger number minus smaller number. 65 minus 62 is 3. 62 minus 60 is 2. And the answer for this question is 3:2. The first option is the answer for this question. So next question కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుండు, హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్ కాస్టింగ్ 44 rupees per kg should shopkeeper mix with 25 kilograms of ordinary rice costing per 32 rupees per kg so that he makes a profit of 25%. యాక్చువల్గా ఎంత కమ్మితే 25% ప్రాఫిట్ వస్తుంది? 45 పర్ కేజీ కమ్మితే ఎంత వస్తుంది? 25% ప్రాఫిట్ వస్తుంది. అంటే నా కాస్ట్ ప్రైస్ నేను ఎంత అనుకుంటున్నా 100 అనుకుంటే 25% నాకు ప్రాఫిట్ వచ్చింది అంటే ఎంత? 125%. అంటే 125 ఏమైంది? సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 100 అయితే 125 ఏమవుద్ది? సెల్లింగ్ ప్రైస్ అవుద్ది. సో 125 నేను అనుకున్న వాల్యూ ఎంత ఇచ్చాడు అక్కడ? 45 ఇచ్చాడు. అంటే కాస్ట్ ప్రైస్ నాకు ఎంతకు పడ్డదో నాకు కావాలి. సో 25 5s are 125, 25 4s are 100, 5 9s are 45, 9 4s ఎంత? 36. ఇది నాకు వచ్చిన ప్రైస్. అంటే ఈ రెండింటిని మిక్స్ చేస్తే నాకు ఎంతకు వస్తుందంటే 36 రూపీస్కి వస్తుందట్టు. ఇనిషియల్ గా బాస్మతి రైస్ ఎంత పర్ కేజీ? 44 rupees per kg. This is basmati rice. And then ordinary rice ఎంత కేజీ? Then ordinary rice ఎంత కేజీ? Ordinary rice 32 rupees per kg. సో బాస్మతి రైస్ అండ్ ఆర్డినరీ రైస్ ఎన్ని కిలోగ్రామ్స్ ఉన్నాయి? 25 కిలోగ్రామ్స్ ఉన్నాయి. కింద రాసేసుకుందాం 25 kgs అని. సో మనకి ఇవన్నీ కేజెస్ మనకు తెలీదు. మనం ఏం ఫైండ్ చేయాలంటే ఇవన్నీ కేజెస్ మనం ఫైండ్ చేయాలి. చూద్దాం. ఇదెంత? రిజల్టెంట్. రెండింటిని మిక్స్ చేస్తే వచ్చిన రిజల్టెంట్ మిక్చర్ ఎంత? కాస్ట్ 36 రూపీస్. సో మాక్సిమం మైనస్ మినిమం. 36 minus 32 is 4. 44 minus 36 is 8. అంటే ఏ రేషియోలో ఉన్నాయి? 1:2 రేషియోలో ఉంది. ఏ రేషియోలో ఉంది? 1:2 రేషియోలో ఉంది. ఇది ఎన్ని కేజెస్? 25 kgs. ఏ రైస్ 25 kgs? ఆర్డినరీ రైస్ 25 kgs. అంటే ఆర్డినరీ రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది? ఆర్డినరీ రైస్ 2 parts ఉంది. అంటే 2 parts వాల్యూ ఎంత ఉంది? 25 kgs ఉంది. 2 parts వాల్యూ ఎంత ఉంది? 25 kgs ఉంది. అంటే 2 parts వాల్యూ 25 kg అయితే మరి బాస్మతి రైస్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? బాస్మతి రైస్ చూస్తే 1 part ఉంది. సో 1 part వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు వాట్? సో 12.5 అంటే ఎన్ని కేజీస్? 12.5 kgs ఆఫ్ బాస్మతి రైస్. 12.5 kgs ఆఫ్ బాస్మతి రైస్ ని మనం 25 kgs ఆఫ్ ఆర్డినరీ రైస్ తో మిక్స్ చేసి మనం 36 రూపీస్కి సెల్ చేస్తున్నాం. 36 రూపీస్ మనకు పడుతుంది. ఇన్ వాట్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్ కాస్టింగ్ 12 rupees per kg, 12 rupees per liter సారీ, ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ మిక్చర్ వర్త్ ఆఫ్ 8 per liter అంట. ఇనిషియల్ గా మిల్క్ ఎంతకు తీసుకున్నారంటే 12 rupees per kg, 12 rupees per kg, 12 rupees per liter ఏమో మిల్క్. దెన్ వాటర్. ఇన్ మ్యాథమెటిక్స్ వాటర్ కాస్ట్ ఎంత ఉంటుంది? 0 rupees per liter. మిల్క్ ఏమో 12 rupees per liter, వాటర్ ఎంత లీటర్? 0 rupees per liter. సో మిల్క్ ఏమో 12 rupees per liter అయితే వాటర్ ఎంత? 0 rupees per liter వాటర్. రెండింటిని మనం మిక్స్ చేసి ఎంతకి? 8 rupees per liter అంట మిక్చర్ వర్త్. సో 8 rupees per liter అయితే ఏ రేషియోలో? మాక్సిమం 8 minus 0 value should be equals to 8. 12 minus 8 value should be equals to 4. So
హియర్ ఇట్ ఈస్ 4 2s, హియర్ ఇట్ ఈస్ 4 1s. ఏ రేషియోలో మిక్స్ చేయాలి? 2:1. మిల్క్ వాటర్ ఏ రేషియోలో మిక్స్ చేయాలంటే 2:1 రేషియోలో మనం మిక్స్ చేయాలి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు 16 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 10%. మిల్క్ లో ఇనిషియల్ గా 10% వాటర్ ఉన్నాయి. దెన్ మనం ఏం చేయాలంటే వాటర్ యాడ్ చేశాక ఆ మిల్క్ లో ఎంత అవ్వాలంటే 20% వాటర్ అవ్వాలి. ఫర్ సపోజ్ మా ఇంట్లో 16 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంది, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ అయ్యే ఉన్నాయి ఇంతకు ముందే. సో చాలా మంది రిలేటివ్స్ వస్తే మరి ఏం చేయాలి, మనం కొంచెం వాటర్ ఎక్కువ తీసి యాడ్ చేయాలి. యాడ్ చేశాక అందులో ఉన్న వాటర్ పర్సెంటేజ్ ఏమవుద్ది, యాజ్ యూజువల్ గా పెరిగిపోతుంది. అది ఇనిషియల్ గా 10% వాటర్ ఉంటే తర్వాత ఏమవుతుంది 20% వాటర్ అవుతుంది. సో మనం కనుక క్వశ్చన్ ని కనుక క్లీన్ గా చూస్తే ఇనిషియల్ గా ఉన్న మిల్క్ లో ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి వాటర్, 10% ఉన్నాయి వాటర్. సో ఇనిషియల్ గా ఉన్న మిల్క్ లో 10% వాటర్ ఉన్నాయి. మనం యాడ్ చేసేది ఏంటి, ఏం యాడ్ చేస్తున్నాం, వాటర్ లో ఎంత పర్సెంటేజ్ వాటర్ ఉంటాయి, వాటర్ లో 100% వాటరే ఉంటాయి. సో 100% వాటర్ కి మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తే రిజల్టెంట్ మిల్క్ లో ఎంత పర్సెంటేజ్ వాటర్ ఉంటాయి, 20% వాటర్ ఉంటాయి రిజల్టెంట్ మిల్క్ లో. ఇదేమో మన ఇంట్లో ఇనిషియల్ గా ఉన్న 16 లీటర్స్ ఆఫ్ మిల్క్, ఇదేమో మనం యాడ్ చేయాల్సిన వాటర్. ఇదంతా అయ్యాక రిజల్టెంట్ మిక్చర్ ఏమో 20%. సో 100 - 20 వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు 80. 20 - 10 వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు 10. ఇనిషియల్ గా ఎన్ని లీటర్స్ ఉన్నవి, ఇనిషియల్ గా 16 లీటర్స్ ఉన్నవి. ఇనిషియల్ గా ఎన్ని లీటర్స్ ఉన్నవి, 16 లీటర్స్ ఉన్నవి. 8 0 0 క్యాన్సల్ అంటే ఏ రేషియోలో ఉన్నవి, 8:1. ఇనిషియల్ గా ఎన్ని పార్ట్స్, 8 పార్ట్స్ వాల్యూ ఎంత, 16 లీటర్స్. 8 పార్ట్స్ వాల్యూ ఈక్వల్స్ టు వాట్, 16 లీటర్స్. 8 పార్ట్స్ వాల్యూ 16 లీటర్స్. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వాటర్ యాడ్ చేసాం, 1 పార్ట్ యాడ్ చేసాం వాటర్. సో 1 పార్ట్ యాడ్ చేసాం. సో 1 పార్ట్ మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి 1 పార్ట్ వాల్యూ షుడ్ బి వాట్, 8 2s 16 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత, 2 లీటర్స్. 2 లీటర్స్ ఆఫ్ వాటర్ హ్యాస్ బీన్ యాడెడ్. అంటే ఏమైంది, 2 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇన్ 1 kg మిక్చర్ ఆఫ్ ఐరన్ అండ్ మాంగనీస్ కంటైన్స్ 20% manganese. How much iron should be added so that proportion of manganese becomes 10%? ఏమంటుండంటే ఇనిషియల్ గా ఉన్న ఐరన్ లో మ్యాంగనీస్ ఎంత ఉందంటే 20% ఉంది. తర్వాత మనం ఏం చేస్తున్నాం, ప్యూర్ ఐరన్ యాడ్ చేస్తున్నాం. ఇందాక మిల్క్ లో 10% వాటర్ ఉంటే ప్యూర్ వాటర్ అంటే వాటర్ కంప్లీట్ గా యాడ్ చేస్తే ఏమైంది, 20% వాటర్ అయింది. సేమ్ కేసు ఇక్కడ కూడా ఏమంటుండంటే ఫస్ట్ ఇనిషియల్ ఐరన్ లో 20% మాంగనీస్ ఉంటే మనం ప్యూర్ ఐరన్ అంటే 100% ఐరనే ఉంటుంది, యాడ్ చేశాక మాంగనీస్ ఎంత అవుతుంది, 10% అవుతుంది. ఇనిషియల్ గా 20% ఉంటే మాంగనీస్, తర్వాత ఏమవుతుంది 10% అవుతుంది. సో మనం ఫైండ్ చేయాలి. సో ఏం ఫైండ్ చేయాలి, ఇనిషియల్ గా 1 kg మిక్చర్ ఆఫ్ ఐరన్ అండ్ మాంగనీస్ అంటే ఐరన్ లో మాంగనీస్ పర్సెంటేజ్ 20% ఉన్న ఐరన్ కి మనం ఎంత ఐరన్ యాడ్ చేయాలి అని అంటుండు. సో మనం ఇందాక ప్రాబ్లంలో వాటర్ రేషియో తీసుకున్నాం, ఆ ప్రాబ్లంలో మిల్క్ రేషియో తీసుకున్నా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం ని మాంగనీస్ తో తీసుకొని చేస్తాను, ఒకసారి ఐరన్ తో తీసుకొని చేస్తాను. ఈ రెండిట్లలో ఏది తీసుకున్నా మనకు సొల్యూషన్ మస్ట్ బి సేమ్. సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇనిషియల్ గా మాంగనీస్ ఎంత ఉంది, అయితే ఇటు మ్యాంగనీసే రిజల్టెంట్ మ్యాంగనీసే. సో మ్యాంగనీస్ ఇనిషియల్ గా ఎంత ఉంది అంటే 20% ఉంది. మరి నెక్స్ట్ దాంట్లో మ్యాంగనీస్ ఎంత ఉంటుంది, ప్యూర్ ఐరన్ లో 0% ఉంటుంది. రిజల్టెంట్ దాంట్లో మ్యాంగనీస్ ఎంత ఉంది, 10% ఉంటుంది. మనం ఇంతకు ముందు చేసిన ప్రాబ్లమ్ ని కూడా ఇట్లా చేయొచ్చు. మనం వాటర్ ని తీసుకున్న ప్లేస్ లో మిల్క్ తీసుకొని చేయొచ్చు. సో 10 - 0 వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు 10. 20 - 10 వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు 10. అంటే ఏ రేషియోలో ఉన్నవి, 1:1 రేషియోలో మిక్స్ అవుతున్నాయి. అంటే మనకి ఇనిషియల్ మ్యాంగనీస్ మనకి ఎంత అని తెలుసు, 1 kg అని తెలుసు. ఇనిషియల్ మ్యాంగనీస్ మనకి ఎంత అని తెలుసు, 1 kg అని తెలుసు. 1 kg 1 పార్ట్ అయితే ఇది 1 పార్ట్ యాడ్ చేయాలి కదా, మరి 1 పార్ట్ ఎంత అవుద్ది, 1 kg అవుద్ది. దీన్ని ఇట్లా చేయొచ్చు. సరే మేము మ్యాంగనీస్ మేము ఐరన్ తీసుకొని సాల్వ్ చేస్తాం. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐరన్ తీసుకున్నా కూడా సొల్యూషన్ అదే.
ఇనీషియల్ గా మ్యాంగనీస్ 20% ఉంటే ఐరన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 80% ఉంటుంది. దిస్ ఇస్ ఐరన్. మరి మనకి దెన్ ప్యూర్ ఐరన్ యాడ్ చేస్తున్నాం. ప్యూర్ ఐరన్ యాడ్ చేస్తున్నాం అంటే ఐరన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 100% ఉంటుంది. మరి రిజల్టెంట్ మిక్చర్ లో ఎంత ఉంది? 10% ఏముంది? మ్యాంగనీస్ ఉంది. అంటే ఎంత ఐరన్ ఉంటుంది? 10% ఉంటే 90% ఐరన్ ఉంటుంది. సో ఇందాక మనం మ్యాంగనీస్ తీసుకున్న ప్లేస్ లో సేమ్ ఐరన్ తీసుకున్న సేమ్ వస్తుంది. అంటే మనం ఎట్లయినా చేయొచ్చు, బట్ ఇందులో ఏది తీసుకుంటే అందులో కూడా అదే తీసుకోవాలి. 100 minus 90 value should be equals to 10. 90 minus 80 value should be equals to 10. మనకి ఇనిషియల్ గా ఇది ఎన్ని 1 part 1:1. 1 part ఈక్వల్స్ ఎంత అని తెలుసు? 1 kg అని తెలుసు. సో 1 part వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు 1 kg. అంటే ఎంత యాడ్ చేయాలి? ఐరన్ 1 kg మనం యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి? ఐరన్ మనం 1 kg యాడ్ చేయాలి. We can make a move to the next question. Next question కి వెళ్ళిపోదాం. Average marks of 50 students in a class is 72. క్లాస్ లో ఉన్న టోటల్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చాయంటే 72 మార్క్స్ వచ్చాయి. సో యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దట్ సబ్జెక్ట్ ఆర్ 70 and 75 రెస్పెక్టివ్లీ. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటుండు. క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఎంత ఉందంటే 50 members ఆర్ ద స్ట్రెంత్ ఆఫ్ క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఎంత ఉందంటే 50 members ఉంది. క్లాస్ రూమ్ స్ట్రెంత్ 50 members ఉంటే క్లాస్ రూమ్ లో ఉన్న టోటల్ స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ ఎన్ని? 72. బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ కి ఎంత? 70, గర్ల్స్ ఎంత? 75. బాయ్స్ యొక్క యావరేజ్ 70, మరి గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత? 75. సో ఒకసారి చూద్దాం. సో ఏ రేషియోలో డివైడ్ చేద్దాం వీళ్ళిద్దరు. 75 minus 72 ఈక్వల్స్ టు 3. 72 minus 70 ఈక్వల్స్ టు ఎంత? 2. అంటే ఏ రేషియోలో ఉన్నారు బాయ్స్ అండ్ గర్ల్స్? 3:2 రేషియోలో ఉన్నారు. టోటల్ క్లాస్ స్ట్రెంత్ ఎంత? 50 members. అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 5 parts. అంటే 5 parts వాల్యూ ఈక్వల్స్ టు ఎంత? 50 members. అంటే ఈచ్ పార్ట్ వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు వాట్? 5 10s 50. ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత? 10. 3 parts ఎవరున్నారు? బాయ్స్ ఉన్నారు. 3 parts అంటే ఎంతమంది? ఈచ్ పార్ట్ 10 అంటే 3 parts అంటే 30 members ఆర్ బాయ్స్. ఒకవేళ గర్ల్స్ ని ఫైండ్ చేయమంటే 2 parts. 2 parts అంటే ఈచ్ పార్ట్ 10. అంటే 2 parts వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు 20 members ఆర్ గర్ల్స్. మరి ఎవరిని ఫైండ్ చేయమన్నారు? నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్? నెంబర్ ఆఫ్ బాయ్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 30 members ఆర్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. Then we can make a move to the next question. Next question కి వెళ్దాం. In a class of boys and girls, average weight is 38 kg. The average weight of boys is 42 kg. Average weight of girls is 33 kg. If there are 25 boys in the class, then how many girls are in the classroom అంటుండు. సో ఒకసారి చూస్తే ఇందాక లాంటి ప్రాబ్లమే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇన్ ఎ క్లాస్ రూమ్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ద వెయిట్, యావరేజ్ వెయిట్ ఎంత? 38. మొత్తం క్లాస్ యావరేజ్ వెయిట్ 38 అని మెన్షన్ చేశాడు. మరి బాయ్స్ ది చూద్దాం, ఒక పక్క గర్ల్స్ ది చూద్దాం. సరే, బాయ్స్ ఏమని ఇచ్చాడు? యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఈస్ 42 అని ఇచ్చాడు. సో బాయ్స్ I have written over here is 42. అండ్ ద గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చాడు? 33 ఇచ్చాడు. ఓకే ఫైన్. సో ఒకసారి చూద్దాం. 42 minus 38 value should be equals to 4. 38 minus 33 value should be equals to 5. 38 minus 33 value should be equals to 5. 42 minus 38 value equals to 4. సో బాయ్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 5 parts ఉన్నారు. గర్ల్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 4 parts ఉన్నారు. బాయ్స్ ఏమో 5 parts ఉంటే గర్ల్స్ ఏమో 4 parts ఉన్నారు. సో మనం క్వశ్చన్ లో చూస్తే ఇఫ్ దెర్ ఆర్ 25 బాయ్స్ అన్నాడు, అంటే 5 parts వాల్యూ ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. అంటే 5 parts వాల్యూ ఈక్వల్స్ టు 25 అయితే వాట్ ఎగ్జాక్ట్లీ ద 4 parts వాల్యూ? 4 parts వాల్యూ ఎంత? 5 5s are 25, 5 4s ఎంత? 20. అంటే 20 members గర్ల్స్ ఇన్ ద క్లాస్ రూమ్. క్వశ్చన్ లో ఏమన్నాడు? గర్ల్స్ ఎంతమంది ఉన్నాడు అన్న, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 20 members ఆర్ ద గర్ల్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కునాల్ హ్యాస్ సమ్ గోట్స్ అండ్ సమ్ హెన్స్. గోట్స్ ఉన్నాయంట, కొన్ని హెన్స్ కూడా ఉన్నాయంట. ద టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ ఈస్ 90. టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 90 ఉన్నాయంటే
మొత్తం గోట్స్ హెన్స్ కలిపి ప్రతి గోట్కైనా హెన్కైనా ఒకటే హెడ్ ఉంటుంది. సో గోట్స్ హెన్స్ కలిపి ఎన్ని ఉన్నాయి? టోటల్ గా 90 ఉన్నాయి. హెడ్స్ అన్న గోట్స్ హెన్స్ కలిపి 90 ఉన్నాయన్న ఓకే. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫీట్ హెన్కి అయితే 2 ఫీట్స్ ఉంటాయి, గోట్కి అయితే 4 ఫీట్స్ ఉంటాయి. సో మనం ఏమనుకుంటాం, మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గోట్స్ అంటుండు. యాక్చువల్గా నేను ఏమంటున్నంటే ఇందాకల్లానే గర్ల్స్ యావరేజ్, బాయ్స్ యావరేజ్, టోటల్ యావరేజ్. యాజ్ ద సేమ్ వే నేను ఏమంటున్నంటే ఒక పక్క గోట్స్ ఉన్నాయనుకుంటున్నా, ఇంకో పక్కన ఏమనుకుంటున్నా హెన్స్ ఉన్నాయనుకుంటున్నా. సో గోట్స్ గనక మొత్తం గోట్సే ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రతి దానికి ఎన్ని లెగ్స్ ఉండాలి? 4 లెగ్స్ ఉండాలి. 4 లెగ్స్ ఉంటే 90 గోట్స్ ఉంటే 90 ఇంటూ 4 ఎన్ని లెగ్స్ అవుతాయి? 360 లెగ్స్ అవుతాయి. సరే పోనీ మొత్తం హెన్సే ఉన్నాయి అనుకుందాం, 90కి 90 ఇంటూ 2, ఈచ్ హెన్కి 2 లెగ్స్ ఉంటాయి. అంటే టోటల్ ఎన్ని లెగ్స్ అవుతాయి? 180 లెగ్స్ అవుతాయి. బట్ క్వశ్చన్ లో ఎన్ని ఇద్దరిని కలిపినప్పుడు ఎన్ని ఫీట్స్ ఉన్నాయి? 248 ఉన్నాయి. వీటికేమో 360, వీటికేమో 180, టోటల్ గా 248. 360, 180, దెన్ 248. ఒకసారి మనం చూద్దాం. 248 మైనస్ 180 ఈక్వల్స్ టు 68. 360 మైనస్ 140, 360 మైనస్ 248 అంటే ఎంత? 48 ప్లస్ 12, 260 ప్లస్ 100 అంటే ఎంత? 112. అంటే 68 ఈస్ టు 112 ఏ రేషియోలో ఉన్నాయి? గోట్స్ టు హెన్స్ ఉన్నాయి. అంటే 68 అంటే 4 1s are 4, 4 7s are 28, 4 1s are 4, 4 7s are 28. సో 4 2s are 8, 32, 4 8s are 32. అంటే 17 ఈస్ టు 4 17s, 4 2s, 4 8s, 17 is to 30, 17 is to 28 రేషియోలో గోట్స్ అండ్ హెన్స్ ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 28 ప్లస్ 17, 20 ప్లస్ 10 30, 30 ప్లస్ 15 45 పార్ట్స్. 45 పార్ట్స్ అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి? 90 ఉన్నాయి. గోట్స్ అండ్ హెన్స్ కలిపి టోటల్ ఎన్ని ఉన్నాయి? 90 ఉన్నాయి. హెడ్స్ అన్నా అవి ఎన్ని ఉన్నాయన్నా సేమ్, ఎందుకంటే ఈచ్ గోట్ కైనా హెన్ కైనా ఒకటే హెడ్ ఉంటుంది. సో మనం ఏం ఫైండ్ చేయమంటుండు? గోట్స్ ఫైండ్ చేయమంటుండు. గోట్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 17 పార్ట్స్. 17 పార్ట్స్ ఈక్వల్స్ టు వాట్? 45 2s are 90, 2 into 17, 17 ఈచ్ పార్ట్ 2 అయితే 17 పార్ట్స్ ఎంత? 34. 34 ఏమున్నాయి? గోట్స్ ఉన్నాయి. 34 గోట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. There are 100 students in 3 sections of ABC of a class. 3 sections, A section, B section, C section లో కలిపి 100 స్టూడెంట్స్ ఉన్నారు. The average marks of all 3 sections is 84. 3 సెక్షన్ల యావరేజ్ 84 అని ఇచ్చాడు. The average of B and C was 87.5. And the average marks of A is 70. The number of students in A was అంటుండు. సో ఒకటేమో ఏ ఇచ్చాడు, ఇంకొకటేమో బిసిది ఇచ్చాడు యావరేజ్. టోటల్ ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్ యావరేజ్ ఇచ్చాడు. సరే ఒకసారి చేద్దాం మనం ప్రాబ్లం. సో ఏ యావరేజ్ ఎంత ఇచ్చాడో రాద్దాం, బి ప్లస్ సి యావరేజ్ ఎంత ఇచ్చాడో రాద్దాం, టోటల్ యావరేజ్ ఎంత ఇచ్చాడో కూడా రాద్దాం. ఏ యావరేజ్ ఎంత ఇచ్చాడు? ఏ యావరేజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ యావరేజ్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఏ ఈజ్ 70 అని ఇచ్చాడు. ఓకే, దీన్ని 70 రాద్దాం. ఇక్కడ ఏ రాసిద్దాం, ఇక్కడ బి ప్లస్ సి వీ కెన్ రైట్ ఓవర్ హియర్. సో ఏ 70 అని ఇచ్చాడు. అండ్ బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు? ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ బి అండ్ సి ఎంత? 87.5 అని ఇచ్చాడు. ఏనేమో 70 ఇచ్చాడు, బి ప్లస్ అంటే బి అండ్ సి యావరేజ్ ఎంత ఇచ్చాడు? బిసి కలిపి సో 87.5 అని ఇచ్చాడు. సో ఇచ్చేసి ఏమంటుండంటే క్వశ్చన్ లో టోటల్ యావరేజ్ ఎంత ఇచ్చాడు. టోటల్ యావరేజ్ ఎంత ఇచ్చాడు చూస్తే ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ 3 సెక్షన్స్ ఈజ్ 84 అని ఇచ్చాడు. ఒకసారి చూస్తే 87 ఈజ్ అ లార్జ్ నెంబర్ వెన్ కంపేర్ టు 84. So 87.5 minus 84 is what?
3.5. 84 minus 70. 84 minus 70 is what? 84 minus 70 is 14. 7 2s are 14. 7 2s are 14 అయినప్పుడు 3.5 4s are 14. సో 1:4 రేషియోలో ఉంటారు. ఏ 1 పార్ట్ ఉంటే బి ప్లస్ సి ఎన్ని పార్ట్స్ ఉంటారు? 4 పార్ట్స్ ఉంటారు. టోటల్ మెంబర్స్ ఎంత ఉన్నారు? 100 మెంబర్స్ ఉన్నారు. ఎన్ని పార్ట్స్ టోటల్ గా? 5 పార్ట్స్ ఈక్వల్స్ టు 100 మెంబర్స్ అయితే మరి సింగిల్ పార్ట్ ఎంత? ఈచ్ పార్ట్ ఎంత? 5 1s 5 20s అంటే ఈచ్ పార్ట్ ఎంత? 20 మెంబర్స్. అంటే క్వశ్చన్ లో చూస్తే 1 పార్ట్ ఫైండ్ చేయమండు. అంటే 1 పార్ట్ అంటే ఏ సెక్షన్ లో ఎంతమంది ఉన్నారు? అంటే ఎంతమంది ఉన్నారు? 20 మెంబర్స్ ఉన్నారు. ఐ హోప్ సో మై పాయింట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుందంటే 3 సైన్స్ క్లాసెస్ ఏబిసి టేక్ లైఫ్ సైన్సెస్ టెస్ట్. యావరేజ్ స్కోర్ ఆఫ్ క్లాస్ A 83, యావరేజ్ స్కోర్ ఆఫ్ క్లాస్ B 76, యావరేజ్ స్కోర్ ఆఫ్ క్లాస్ C is 85, యావరేజ్ స్కోర్ ఆఫ్ AB 79, యావరేజ్ స్కోర్ ఆఫ్ BC 81, దెన్ యావరేజ్ స్కోర్ ఆఫ్ ABC అని అడుగుతుండు. ఒకసారి మనం ఈ ప్రాబ్లం ఒకసారి రాద్దాం. అసలు డాటా ఏమి ఇచ్చాడో రాద్దాం. A 83 ఇచ్చాడు. A యాజ్ ఇట్ ఈస్ గా నేను ఇక్కడ 83 అని రాస్తున్నా. బి ఎంత ఇచ్చాడు? బి 76 ఇచ్చాడు. యాజ్ ఇట్ ఈస్ గా నేను బి 76 అని రాస్తున్నా. సి ఎంత ఇచ్చాడు? యావరేజ్ సి ఇస్ 85 ఇచ్చాడు. నేను యాజ్ ఇట్ ఈస్ గా 85 ఐ కెన్ రైట్ ఓవర్ హియర్ రాస్తున్నా. రాసాక ఏబి యావరేజ్ ఎంత ఇచ్చాడు అంటే 79 ఇచ్చాడు. ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్, ఇక్కడికి నాకేం ప్రాబ్లం లేదు. అండ్ దెన్ బీసీ యావరేజ్ ఎంత ఇచ్చాడు? స్కోర్ ఆఫ్ క్లాస్ బీసీ ఇస్ 81 ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. మాక్సిమం అంటే నేను ఏమన్నా లార్జ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేయమని చెప్పా. 79 minus 76 is what? 3. 83 minus 79 is what? 4. అంటే 3:4. So here it is. 85 minus 81 is what? 4. 81 minus 76 is what? 5. అంటే 3:4, 4:5. అంటే ఏ రేషియోలో ఉంది? A:B:C. 3:4, 4:5. అంటే ఎంత? 3:4:5 రేషియోలో ఉంది. 3:4:5 రేషియోలో ఉన్నాయి. A:B:C ఏ రేషియోలో ఉంది? 3:4:5 రేషియోలో ఉంది. ఇందాకంటే మనకి 2:2 రేషియోలు ఉన్నవి కాబట్టి మీద మనం డిఫరెన్స్ చేసి కింద ఎన్ని పార్ట్స్ ఉన్నాయో రాసి చేసాం. బట్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి మనకు అది పాసిబుల్ కాదు. సో అలాంటప్పుడు ఏమనుకుంటామంటే ఏదైనా మీకు నచ్చిన నెంబర్ 83, 76, 85 ఈ 3 నెంబర్లు కావచ్చు, ఈ 3 నెంబర్ల ఇన్ బిట్వీన్ నెంబర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు నచ్చిన నెంబర్ ఈ 3 నెంబర్లలో ఒక నెంబర్ అనుకుంటే మనకు కంపాటబుల్ గా ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. సో 83 అనేది నేను అజ్యూమ్డ్ యావరేజ్ అనుకుంటున్నా. 83 అనేది నేను యావరేజ్ అనుకుంటే అసలు 83 యావరేజ్ అవుతుందా కాదా? కాకపోతే 83 కంటే ఎంత ఎక్కువ ఉంటుంది లేకపోతే ఎంత తక్కువ ఉంటుందో వస్తే యాక్చువల్ యావరేజ్ ఎంతో మనకు తెలుస్తుంది. సో 83 నేను యావరేజ్ అనుకుంటే, సో 83కి డిఫరెన్స్ ఎంత ఉంది? 0. సో 0 into 3 పార్ట్స్. నేను 83 అజ్యూమ్డ్ యావరేజ్ అనుకుంటున్నా. దానికంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందో నాకు ఇప్పుడు వస్తుంది. 83 కంటే 76 ఎంత తక్కువ ఉంది? 83 కంటే 76 7 తక్కువ ఉంది. అంటే ఎంత? -7 into ఎన్ని పార్ట్స్ కి? 4 పార్ట్స్ కి తక్కువ ఉంది. దెన్ 85 ఎంత ఎక్కువ ఉంది? 83 కంటే 2 ఎక్కువ ఉంది. ఎన్ని పార్ట్స్ కి? 5 పార్ట్స్ కి. అంటే 2 into 5. టోటల్ ఎన్ని పార్ట్స్? 3 + 4 7 + 5 ఎంత? 12 పార్ట్స్. అంటే హియర్ ఇట్ ఈస్ -28, హియర్ ఇట్ ఈస్ +10. +10 - 28 is -18/12. అంటే మనం అనుకున్న యావరేజ్ కంటే ఎంత తక్కువ ఉంది? యాక్చువల్ యావరేజ్ -3/2. 6 3s 18, 6 2s అంటే ఎంత? -1.5. అంటే 1.5 ఏముంది? తక్కువ ఉంది. మనం అనుకున్న దానికంటే ఏముంది? 1.5 తక్కువ ఉంది. మనం 83 అనుకున్నాం కానీ యాక్చువల్గా ఏమైంది? 83 కాదు. ఎంత? 1.5 తక్కువ ఉంది. అంటే 83 - 1.5 is what? 81.5 is the actual average.